అండ్ ఆగస్ట్ 16th ఏపీ టెట్ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూ మ్యాథ్స్ అండ్ సైన్స్ చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఛాత్రోపజాలు వచ్చేలకైతే అడిగే ప్రయత్నం చేద్దాం. మీ ఒపీనియన్ చెప్పండి సార్. మీరు ఇన్ సర్వీస్ టీచర్ కదా ఛాత్రోపజాలు? ఇన్ సర్వీస్ టీచర్ 28 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇప్పుడు రాయడానికి వచ్చాము ఎగ్జామ్. ఇప్పుడు రాయడానికి వచ్చారా? రాస్తారా? రాస్తాం. అయితే ప్రెసెంట్ ఈ పేపర్ అయితే చాలా టఫ్ కాదు అలాగే ఈజీ కాదు. షేర్ చేయాలి విజయ్ ఫ్యాన్స్. అయితే విషయం ఏంటంటే మా ఉపాధ్యాయ మిత్రులు తెలియజేయండి అంటే చదవకుండా ప్రాక్టీస్ లేకుండా టెట్ పాస్ అవ్వడం చాలా కష్టం. 150 మార్కులకి 75% పాస్ అవ్వాలంటే 50% రావాలి అంటే 75 మార్క్స్. ఆ 50% లో ప్రతి 2 బిట్కి 1 బిట్ కరెక్ట్ అవ్వాలి. ప్రతి 2 బిట్లకి 1 బిట్ కరెక్ట్ చేయాలి. అంటే ఎంతో ప్రాక్టీస్ ఉంటే గానీ చదివితే గానీ నోట్స్ తయారు చేసుకుని రాసుకుంటే కానీ పాస్ అవ్వలేము. ఇదందరూ గమనించి చక్కగా చదువుకుంటారని కోరుతున్నాం. మీరు బయాలజీ టీచర్స్ కాబట్టి మ్యాథ్స్ ఫిజిక్స్ ని మీరు ఎలా? నేను ఆల్రెడీ మ్యాథ్స్ టీచర్, బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ అనేది. బయాలజీ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ కొంతవరకు చేయగలం. బయాలజీ పూర్తిగా వదిలేసి 40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అది మళ్ళీ చదువుకోవాలి అంతే. మళ్ళీ పిన్ టు పిన్ ప్రతిదీ కంటెంట్ బేస్ చక్కగా చదువుకుని అనాలిసిస్ చేసుకుని డైరెక్ట్ గా ఏబిట్ ఇవ్వట్లేదండి. టీచర్స్ చాలా మంది రాస్తున్నారు. అసలు క్వాలిఫై అవ్వడానికి అసలు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? అదే చెప్తాను సార్, కష్టపడి చదివితే కానీ క్వాలిఫై అవ్వలేదు. మీకున్న టైంలోన ఇటు ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఒకే సబ్జెక్ట్ మీద ఉంది గత 20 సంవత్సరాలుగా. ఇప్పుడు మళ్ళీ అన్ని సబ్జెక్టులు తిరగాలంటే కొంచెం కష్టమైనది సార్. నాకైతే ఉపాధ్యాయుడిగా ఇది కష్టం కాదు, కానీ టైం లేదు. ఇప్పుడు మనకి ఫస్ట్ టైం మేము గతసారి రాయలేదు సార్ ఎగ్జామ్, ఈసారి వచ్చి రాసాం. ఇప్పుడు 1 month టైం ఉంది. ఈ 1 month లో డే టైం అంతా స్కూల్లో ఉండి నైట్ టైం నిద్రగా తీసిగా మిగిలిన టైంలోనే రోజుకు 4-5 గంటలు చదివాం. 4-5 గంటలు చదివి మేము బాగానే రాసాం. నెక్స్ట్ టైం ఈజీగా పాస్ అవుతాం ధీమా ఉంది. ఈజీ ఉందా టఫ్ ఉంది? టఫ్ ఉంది సార్ పేపర్. మీరు ఏ సబ్జెక్ట్ ఇచ్చేస్తారా? నేను బయాలజీ పరంగా చూసుకుంటే మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఏ విధంగా మీరు డీల్ చేశారు? బయాలజీ బాగుంది. మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ కొంచెం కష్టంగా ఉంది. మ్యాథ్స్ అయితే లెంగ్తీ క్వశ్చన్స్. మ్యాథ్స్ చేయగలిగారా మీరు? చేయగలను. కొన్ని మోడరేట్ గా ఉంది మ్యాథ్స్. ఈ కంటెంట్ పరంగా చూసుకుంటే మీకు బయాలజీ తక్కువ మార్క్స్ కదా? తక్కువ మార్క్స్. బయాలజీ చాలా తక్కువ. ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ పరంగా మీకు డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది. మాకు కొంచెం డిఫికల్ట్. అది మీకు తెలిసిన 2-3 క్వశ్చన్స్ డిఫికల్ట్ గా వచ్చింది చెప్పగలరా ఏమైనా? అది లేదు. ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్స్? ఏ ప్యాటర్న్ లో ఇస్తున్నాడు? అన్ని అప్లికేషన్ ఉన్నాయి. నేను లెంగ్తీ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అన్ని మనం అంటే ఆన్సర్ క్వశ్చన్ ఒక దగ్గర ఉండట్లేదు. కిందకి రావడం మీదకి వెళ్ళడం అవుతుంది. అవునవును. ఏంటంటే జతపరచాలి ఎక్కువ ఉన్నాయి. మ్యాచింగ్ 6 ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఏ కంటెంట్ ఇస్తాను? మ్యాథ్స్ 6 బయాలజీ లేకపోతే ఫిజికల్ సైన్స్? మ్యాథ్స్ 2 ఉన్నాయి సార్. బయాలజీలు ఎక్కువ ఉన్నాయి, మ్యాథ్స్ తక్కువ ఉన్నాయి కొంచెం. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే తెలుగు ఇంగ్లీష్ పరంగా బాగున్నాయి సార్. తెలుగు ఇంగ్లీష్ మోడరేట్గా ఉంది. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఈజీ అంటే టఫ్ అంటారు, మీడియం అంటారా? మీడియం సార్. మరి అంత ఈజీ అయితే కాదండి, పర్వాలేదు సార్. సబ్జెక్ట్ ఏంటి సార్? మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ పరంగా పర్లేదు, బాగానే ఉంది. 100% యాక్యురేట్ గా మీరు మ్యాథ్స్ ఎలా ఇస్తున్నారు సార్? క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ప్యాటర్న్ బాగానే ఉంది సార్, పర్వాలేదు. మ్యాచింగ్స్ కానీ స్టేట్మెంట్లు కానీ స్టేట్మెంట్స్ కదండి, క్యాల్కులేషన్ ఇచ్చాడు, బాగానే ఉంది, బాగుందండి. మరి ఫిజికల్ సైన్స్ అంటే కొంచెం కాంట్రవర్సీ అంటే అప్లికేషన్ టైప్ లో ఇచ్చారు సార్. బయాలజీ పరంగా చూసుకుంటే మీరు బయాలజీ కాబట్టి టచ్ ఉన్నది కాబట్టి కొద్దిగా ఒక హార్డ్ లాగా అనిపిస్తుంది, కానీ పర్వాలేదండి, అటెంప్ట్ చేయొచ్చు. బయాలజీ క్యాండిడేట్ అటెంప్ట్ చేస్తారు బాగా. తెలుగు ఇంగ్లీష్ కూడా బాగానే ఉందండి. సో పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఓవరాల్ గా అయితే మాత్రం డిఫికల్ట్ కాదు, ఈజీ కాదండి, మీడియం. టెట్ అనేది ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఇన్ సర్వీస్ ఉన్నారు కాబట్టి మీకు టెట్ అనేది క్వాలిఫై అవ్వడానికి అసలు ఎలా పాసిబిలిటీ అవుతుంది? ఎంత ప్రిపరేషన్ ప్లానింగ్, ఎక్కువ సబ్జెక్టులు చదవాలి, మీరు ఎలా ప్లాన్ చేయగలరు? ప్లాన్ అంటే చదివాను సార్, చదివి రాసాం, బాగానే ఉంది. వచ్చింది. మీరు ఏ సబ్జెక్ట్ చేసేస్తారు? బయాలజీ పరంగా మీకు బయాలజీ కంటెంట్ పరంగా ఎలా వచ్చింది? బయాలజీ 100% యాక్యురేట్ గా మీరు చేయగలిగారా? బయాలజీ ఓకే. మీరు ఇన్ సర్వీస్ టీచర్ కదా, బయాలజీ పరంగా మీరు చెప్పే సబ్జెక్ట్ వివరంగా చెప్పండి. నేను ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రాశారనమాట. ఓకే, రైట్. మరి మ్యాథ్స్ ఫిజిక్స్ సార్? మ్యాథ్స్ కొంచెం టఫ్గా ఉంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈజీ ఉందా, టఫ్ ఉంది, మీడియం ఉంది?
అండి నేనైతే రాయలేకపోయాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది మోడరేట్ గా ఉంది. మోడరేట్గా ఉంది. మీరు బయాలజీ లేకపోతే ఫిజిక్స్, మ్యాథ్స్ అండి? మ్యాథ్స్ అండ్ సైన్స్. మ్యాథ్స్ అండ్ సైన్స్ చెప్తారా? మరి గవర్నమెంట్ టీచర్ కదా, మ్యాథ్స్ చెప్పేటప్పుడు మ్యాథ్స్ మీకు ఎలా ఉంది? మ్యాథ్స్ కాదు, నేను గవర్నమెంట్ టీచరే కానీ ఎస్జిటి నేను. ఎస్జిటి ఒక్కొక్క దీనికోసం చేస్తున్నాను. ఈ పరంగా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ ఎలా వచ్చింది? మ్యాథ్స్ టఫ్ గా ఉంది, మ్యాథ్స్ టఫ్, బయాలజీ పర్వాలేదు, బయాలజీ పర్లేదు, ఫిజికల్ సైన్స్ టఫ్ ఉంది. టఫ్ ఉంది. ఎలా ఇస్తాను క్వశ్చన్ పేపర్? మ్యాథ్స్ లేకపోతే స్టేట్మెంట్స్ ఎలా ఎక్కువ శాతం ఏదో ఉంది? అన్నీ ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఏమున్నాయి, జనరల్ గా కొద్దిగా. ఇంగ్లీష్ సార్? తెలుగు ఇంగ్లీష్ మోడరేట్ గా ఉంది. మనం ఎంతవరకు స్కోర్ చేస్తారు? నాకు చెప్పలేము అదే. ఆల్ ది బెస్ట్ అండి. సార్ మేమైతే చదవలేదు సార్ యాక్చువల్గా, ఆ చదవకుండా రాసాం యాక్చువల్గా. చదవడానికి టైం కూడా లేదు, మేము సింగిల్ టీచర్స్ కాబట్టి ప్రిపరేషన్ టైం ఉంటే కొంచెం బాగుండేది ఏం పేపర్. సైకాలజీ అయితే కొంచెం టఫ్ గా అనిపించింది అండి. అది బయాలజీ అండి, బయాలజీ కాబట్టి మాకు లాస్ ఎక్కువ, మ్యాథ్స్ చేయలేము, అటు ఫిజికల్ సైన్స్ కూడా చేయలేము అనమాట. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. పేపర్ చదివిన వాళ్ళకి ఈజీ ఉందండి, చదవడం కొంచెం కష్టంగా ఉంది. టీచర్ లేకపోతే చేస్తారు? ఇన్ సర్వీస్ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? బయాలజీ అండి. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ రాస్తాను, కానీ పేపర్ కొంత ఈజీ కొంత కష్టం, 50-50. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ అన్ని ఓకే ఉన్నాయండి, మరి కష్టంగా ఇవ్వలేదు, సింపుల్ గా ఇచ్చాడు, చదివినడికి ఓకే పర్వాలేదు, సింపుల్ గా ఇచ్చాడు అండి. యాక్చువల్ గా అయితే అప్లైడ్ లో ఇస్తున్నాడు, కానీ ఈ రోజు కొంత సింపుల్ గా ఇచ్చాడు అన్నమాట. ప్రాబ్లమ్స్ మీద వెళ్తాడు, 50-50 అండి, అన్ని 50-50 ఉన్నాయి. మరి స్టేట్మెంట్స్ ఇస్తాను, అన్ని ఇస్తాడు అండి. ఈజీ ఉంది, కొంత కష్టం ఉంది, తర్వాత అప్లైడ్ టైప్ లో ఉన్నాయి, అన్నింటిలో ఉన్నాయి, 50-50 అన్నమాట. బయాలజీ తక్కువ ఇచ్చాడు, అదే కొన్ని కష్టంగా ఇచ్చాడు. సైకాలజీ చాలా కష్టంగా ఇచ్చాడు అంటే పరాగ సంపర్కము అంటే ఏంటి అని ఇచ్చాడు. ఆ విధంగా ఇంకా ఇప్పుడు జెనెటిక్స్ సంబంధించి చాలా కష్టమైన క్వశ్చన్ చేశాడు, 2 వచ్చాయి. అనువంశిక సిద్ధాంత కర్త దాన్ని బేస్ చేసుకుని తర్వాత పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఎవరైనా అడిగారు, చాలా కష్టమైంది, లోతైన క్వశ్చన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు ఈజీ ఇచ్చాడండి, కానీ మాది ఎస్జిటి అవడం వల్ల దాన్ని ప్రిపేర్ అవడం చాలా కష్టంగా అనిపించింది. ఇంగ్లీషు కూడా కష్టంగా అనిపించింది, ప్రిపేర్ అయితే ఓకే. ఫస్ట్ టైం సార్. మంచి స్కోర్ వస్తుందని ఆశిస్తున్నా. ఆల్ ది బెస్ట్ అండి. ఉందండి, తెలుగు ఇంగ్లీష్ పరంగా అన్ని సబ్జెక్టులు టఫ్ గానే ఉన్నాయి మాకు. మ్యాథ్స్, ఇంగ్లీష్, హెవీ టఫ్ మ్యాథ్స్. చెప్పండి సార్, మీ ఒపీనియన్ చెప్పండి. మీరు ఛాత్రోపాధ్యాయుల్లో ఉన్నారు అంటే బిఎడ్ కంప్లీట్ చేసుకొని సో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న ఒక ఆస్పిరెంట్ అయితే మనకు దొరికారండి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఏమని కామెంట్ చేస్తున్నారంటే అంతసేపు మీరు ఇన్ సర్వీస్ టీచర్లు అడుగుతున్నారు, ఇదిగోండి ఛాత్రోపాధ్యాయ దొరికారు కాబట్టి అడిగే ప్రయత్నం చేద్దాం. చాలా టఫ్ ఇచ్చాడు సార్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే మాత్రం చాలా టఫ్ ఇచ్చాడు. సైకాలజీ క్వశ్చన్ కూడాను అవి కూడా చాలా టఫ్ ఇచ్చాడు. తెలుగు ఇంగ్లీష్ పరంగా చెప్పండి. తెలుగు ఇంగ్లీష్ అవి కూడాను కంటెంట్ ఎవరైతే చేసినా వాళ్ళు కూడా టఫ్ గా చేస్తారు సార్, టఫ్ గానే ఫీల్ అవుతారు. బాగా డెప్త్ లెవెల్ లో ఇచ్చాడు. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ? అవును సార్, నాది మ్యాథ్స్. అండ్ మీ బ్యాక్గ్రౌండ్ డిగ్రీలో మ్యాథ్స్ పరంగా చూసుకుని మీకు మ్యాథ్స్, ఫిజిక్స్ ఎలా ఉంది? మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కూడా పర్వాలేదు సార్, అంటే పర్వాలేదంటే సో లాస్ట్ టైం ఎలాగైతే ఇచ్చాడు ఇప్పుడు కూడా అలాగే ఇచ్చాడు సార్, కొంచెం టఫ్ గానే ఇచ్చాడు ఏదైనా కూడా. ఎలా ఇస్తాను క్వశ్చన్ పేపర్? స్టేట్మెంట్లు ఇస్తున్నాడా లేకపోతే స్టేట్మెంట్ ఇచ్చాడు, అండ్ అలాగే సింగిల్ గా సాల్వ్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సార్. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి దాన్ని టైం టేకింగ్ పెట్టేస్తాం మెయిన్. అంటే కొంతమంది అంటే లెంతీగా ఉంది మ్యాథ్స్ అనేది. అదే సార్, టైం టేకింగ్ పెట్టేస్తుంది. అది సమ్ వచ్చినప్పటికీ రిమైనింగ్ బిట్స్ చేయడం కూడా మనకి టైం టేకింగ్ పెట్టేస్తుంది. ఫిజిక్స్ థియరీ బేస్డ్ ప్రాబ్లమేటిక్ కూడా ఇచ్చాడు, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అలాంటి సమ్స్ ఇచ్చేసి కూడా చేశాడు. అవి అలాంటివి అయితే మాత్రం టూ టఫ్ అవి చేయడానికి అయితే. బయాలజీ అవి ఏమి ఇచ్చాడు కూడా తెలియదు సార్ మెయిన్. బయాలజీ అవును సార్. ఇప్పుడు మీకు లాస్ట్ టైం మీరు రాశారు కాబట్టి అవును సార్, ఈసారి మీ స్కోర్ ఎలా ఉంటుంది? సో 2024-25 తో పోల్చుకుంటే లాస్ట్ టైం రాసిన సేమ్ ఒకే మార్క్స్ వస్తాయి సార్. అదే ఈసారి కూడా మీకు పెరగొచ్చు అదే సేమ్ అదే 1 or 2 మార్క్స్ పెరగచ్చు, లేదంటే సేమ్ ఆ రేంజ్ లో ఉంటాయి, ఎందుకంటే టఫ్ లెవెల్ ఇచ్చాడు కాబట్టి. మీ వరకు కొంతవరకు బాగా రాశారు, పర్వాలేదు సార్. అది ఓకే. ఆల్ ది బెస్ట్. ఈ రోజు చూసుకుంటే మనం మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇక ఈ రోజుతో టెట్ అనేది ఆఖరి రోజు అండి.
సో మన రివ్యూ కూడా ఆఖరి అన్నమాట. ఇంతవరకు మన రివ్యూస్ చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్స్ కావచ్చు, ఛాత్రోపాధ్యాయులు చాలా మంది ఆదరించి చాలా వ్యూస్ ని చాలా బడ్జ్ క్రియేట్ చేశారు. మీ ఆదరణకి చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆఖరి రివ్యూ అన్నమాట. సో ఈ రివ్యూతో ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించి మీ కామెంట్ని కూడా తెలియజేయండి. ఇక్కడ చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్స్ కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేసి ఈ వీడియోని కూడా బూస్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ సత్య విజయడం ఫేమస్ టీవీ. మళ్ళీ ఇంకొక వీడియోతో తర్వాత కలుద్దాం.